ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కొందరి అలవాటు ఎలా అయిపోయిందంటే సైలెంట్గా కూర్చోలేడు, సైలెంట్గా మాట్లాడలేరు, భోజనం చేయలేడు, పరిగెత్తుతూనే ఉంటారు. ఓకే, మరి వారు ఇంత పరిగెత్తుతున్నారు, లాస్ట్ వారికి కావాల్సినటువంటి గమ్యం ఏంటి? ఏ గమ్యానికి వారు చేరుకోవాలనుకుంటున్నారు? వారి జీవితం యొక్క లక్ష్యం ఏంటి? అది మనసుని మనం చాలాసార్లు అడగాల్సిన అవసరం అందరికీ ఉంది. నేను ఇంత పరిగెత్తుతున్నా, ఇంత పాకులాడుతున్నా దేనికోసము? నేను ఇంత పాకలాడినా, ఇంత పరిగెత్తుతున్నా, నాకు ఏదైతే కావాలో అది నాకు దొరకడం లేదు అంటే చాలా వరకు మెంటల్గా మనం కూల్ ఉండడం చాలా అవసరం. ఓకే, మనకు కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్, రియల్ పీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి రెండే కావాలి. అదే మన యొక్క గమ్యం. మరి రియల్ పీస్ నాకు ఏ విషయంలో పోతుంది? అతిగా పరిగెట్టడంతో నాకు శాంతి వస్తుందా? రాదండి. ఎంత పాకులాడుతారో, ఎంత పరిగెత్తుతారో అంత శాంతి దూరమే అవుతుంది, కానీ అది దగ్గరవ్వదు. శాంతి అనేది మనం వెతకటంతో, అడవిలో ప్రార్థన చేయటంతో, కఠోర తపస్సు చేయటంతో కాదండి. మనసులో వస్తున్నటువంటి సంకల్పాల విధానాన్ని చేంజ్ చేసుకోవటంతో మనకు చాలా వరకు శాంతి అనేది దొరుకుతుంది, వస్తుంది. సో రియల్ పీస్ కావాలి అంటే శాంతి సాగరుడైనటువంటి పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని జోడించుకోవాలి. ఓకే, ఒక చిన్న విలేజే ఉందనుకోండి, అక్కడ మీరు ఫస్ట్ చాలా ఇయర్స్ తర్వాత కొత్త ఇల్లు కట్టుకున్నారు, మీదే ఇల్లు అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ మీ ఇల్లే స్టార్ట్ అయినప్పుడు అక్కడ ప్రతి చిన్న ఇల్లు కానివ్వండి, చిన్న విలేజ్ అయినా కానివ్వండి, పవర్ కనెక్షన్ ఫస్ట్ మనం తీసుకుంటాం. నాకు శాంతి పూర్తిగా పోయింది, అప్పుడు శాంతి సాగరుడైనటువంటి పరమాత్మతో మనసు యొక్క సంబంధాన్ని జోడించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి పవర్ రావాలి అంటే 2 వైర్లు కలవాలి, అప్పుడే పవర్ వస్తుంది. వైర్లు కలిపే విధానం ఏంటి? ఆ వైరు మీద ఉన్నటువంటి రబ్బర్ని తొలగించుకోవాలి. ఇక్కడ మేము చేసేటువంటి మెడిటేషన్ అదేనండి. సంబంధం శాంతి సాగరుడైనటువంటి పరమాత్మతో సరైన పద్ధతిలో జోడించుకోవాలి. దానికి ముందు రబ్బర్ని తొలగించుకోవడము అనగా నా ఆత్మకు నిండున్నటువంటి దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు అతిగా నాది అతిగా నేను అనేటువంటి ఫీలింగ్లో ఏదైతే మనం జీవిస్తున్నామో, ఫీల్ అవుతున్నామో, బ్రతుకుతున్నామో ఆ ఫీలింగ్ యొక్క బంధనాల నుంచి మనసుని కొంచెం ఫ్రీ చేయాలి. ఓకే, అలా అని మనం బాధ్యతల్ని వదులుకోవద్దు, రెస్పాన్సిబిలిటీస్ని వదిలి పరిగెట్టొద్దు. బాధ్యతలను వదులుకోకండి, పరిగెత్తకండి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని మీరు శాంతియుతంగా, ప్రేమకరంగా రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవాల్సిందే. మనం పరిగెత్తితే అవి మనను వదులుకోవు. వాటిని మనం చూసుకుంటూ కూడా నేను గమ్యానికి చేరుకోవాలి. నా గమ్యం ఏంటి? నాకు కావలసినటువంటి నిజమైన శాంతి, నిజమైన సుఖము. సో శాంతి, పీస్ కావాలనేటువంటి గమ్యానికి నేను చేరుకోవాలి అంటే ముందు అన్ని రకాల రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ కూడా మీరు ఇరిటేట్ అయ్యేటువంటి పద్ధతిని మార్చుకోండి. కొందరు అంటుంటారు,
మీకేం తెలుసండి సిస్టర్, మా ఇంట్లో చిన్న పిల్లలు ఎంత అల్లరి చేస్తారంటే, వీరిని వేగడం అంటే, వీరిని చూసుకోవడం అంటే నా కోసం చిన్న సబ్జెక్ట్ కాదండి, చాలా కష్టమైన టఫ్ సబ్జెక్ట్ అని అంటూ ఉంటాం. అలా టఫ్ సబ్జెక్ట్ అని మనం ఇంటర్నల్గా ఫీల్ అవుతుంటాం. అంటే మనం ఏ మార్గం ఎంచుకున్నాము? పిల్లలు అరిచినప్పుడు మనము అరవాలి, పిల్లలు అరిచినప్పుడు మనం కొట్టాలి, మనం అరవాలి, మనం కొట్టాలి, అప్పుడే పిల్లలు కామ్ అవుతారు. మీరు అదే అలవాటు మీ పిల్లలకు చేశారనుకోండి, వారు దానికే అలవాటు పడిపోతుంటారు. ఒక అక్వేరియం ఉందనుకోండి, రోజు మీరు అక్వేరియంలో ఫిష్కి ఎక్కడ దాన వేస్తారో ఫిష్ అక్కడికే వెళ్ళి తింటాయి. చాలాసార్లు చిన్న పిల్లల్ని మనం కొట్టి తిట్టే అలవాటు చేశాము. నేను కొడితేనే మీరేమవ్వాలి? కామ్ అయిపోవాలి. నేను అరుస్తేనే మీరేమవ్వాలి? సైలెంట్ అవ్వాలి. వారి కోసం మీరు అరిచి శాంతి మీరు ఇస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీ శాంతిని మీరు దూరం చేసుకుంటున్నారు. ఓకే, కొన్ని మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఫుల్ ఉండాలి. అరవటంతో, షాక్ అవ్వటంతో లేదా షౌటింగ్ చేయటంతో మనం శాంతి కావాలనేటువంటి నా గమ్యానికి సరైన పద్ధతిలో, సరైనటువంటి విధానంతో చేరుకోలేను. కొన్నిసార్లు మనల్ని కూడా మనం చూసుకుందాము. నాలో వస్తున్న క్రోధంతో, చిన్న పిల్లలపై షౌట్ చేయటంతో, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి వైఫ్ పైన షౌట్ చేయటంతో మీకు ప్రాక్టికల్ జీవితంలో శాంతి వస్తుందా, పోతుందా? నిజ జీవితంలో చూసుకోండి. కొందరు ఏమంటుంటారంటే, నాకు చాలా టేస్టీ ఫుడ్ కావాలి సిస్టర్. నా వైఫ్ ఒకవేళ టేస్టీ ఫుడ్ పెట్టలేదనుకోండి, ఆ రోజు మా ఇంట్లో అంతా ఏముంటుంది? గొడవలే ఉంటాయి. మరి శాంతి కావాలనేటువంటి గమ్యానికి నేను చేరుకోవాలి అంటే ఫస్ట్ నాలో శాంతిని నేను తయారు చేసుకోవాలి. నా యొక్క పరివారంలో ఏ ఇంట్లో మీరు ఉంటున్నారో ఆ ఇంటి వారిని కూడా మీరు శాంతిగా ఉండనిస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఒక్కసారి మీరు మీ వైఫ్ మీ పైన అరిచి చూడండి, మీరు చాలా టేస్టీ ఫుడ్ పెట్టాలని. తను మీరు అరవటంతో టేస్టీగా చేసేది కూడా చేయగలుగుతుందా? చెయ్యలేదు. మీరు అరిచినటువంటి క్రోధం యొక్క అరుపు మీకు తెలియకుండానే తనలో మీరు ఏం పెంచారు? టెన్షన్ని పెంచారు, భయాన్ని పెంచారు. అక్కర్లేని భయం అది. ఆ భయంతో మీ వైఫ్ నెక్స్ట్ డే టేస్టీగా అసలే భోజనం తయారు చేయదు. నిన్న తిట్టారు కదండి, మీరు అరిచారు తన పైన, ఈరోజు కూడా బాగా చేయలేనేమో వంట అని ఆ ఆవేశము, ఆ బాధతో తను సరిగా చెయ్యదు. అప్పుడు ఆ ఇంటి వాతావరణము అశాంతిగానే ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు మనం చేరుకోవాల్సినటువంటి శాంతి అనే గమ్యానికి మనం శాంతిని ఫస్ట్ స్వయం మన నుండి, అంటే నేను మనశ్శాంతిగా ఎందుకు లేను అంటే ఏం చేయాలని విన్నారు ఇదివరకు? శాంతి సాగరుడైన పరమాత్మతో సరి అయిన సంబంధాన్ని జోడించుకోవాలి. దీన్ని మెడిటేషన్ చేసేటువంటి పద్ధతిలో బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సర్వీస్లో 2 సమయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అనేది అన్ని రకాలుగా మనం ఫ్రీగా ఉండేటువంటి టైం, ప్రకృతి పరంగా కూడా మనకు దొరికేటువంటి సమయం. తర్వాత సాయంకాలం సంధ్యాకాలంలో ఈ 2 సమయంలో పరమాత్మతో సరైన పద్ధతిలో సంబంధాన్ని జోడించుకోవాల్సినటువంటి పద్ధతి. మరి ఇలాంటి ఆచరణ ద్వారా కూడా మనం గమ్యానికి తేలికైనటువంటి పద్ధతిలో చేరుకోగలుగుతాము. చూడండి, ప్రాక్టికల్గా కూడా ఈ రోజుల్లో మనమందరం కొన్ని మెథడ్స్ని ఫాలో అవుతున్నాం. ఆ రోజుల్లో మనకి ఏదైనా దారి దొరకకపోతే ఇరుగు పొరుగు వారిని వీరిని అడిగి వెళ్ళేవారిని. కానీ ఈ రోజుల్లో ఎవరు అడగాల్సిన పని లేకుండా ఎప్పుడైతే మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో మనం లొకేషన్ షేర్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏది?
శాంతి సాగరుడైనటువంటి పరమాత్మకి సమీపంలో మనం చేరుకోవాలి. శాంతి సాగరుడైన పరమాత్మ సమీపంలో చేరుకోవడానికి ఆటంకంగా ఏమేమి వస్తున్నాయి, నాలో ఉండేటువంటి ఆవేశము, నాలో ఉండేటువంటి క్రోధముతో నేను భగవంతుడితో దూరం అవుతున్నానే తప్ప దగ్గరవ్వను. అందుకే అంటుంటారు, చారో తరఫ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దం దూరు రహే. అంటే నలువైపులా ఎంతెంత భగవంతుని కోసం వెతికానో అంతంత దూరమే అయ్యాను, కానీ దగ్గరవ్వలేకపోయాను. అంటే ఎక్కడ వెతుకుతున్నాడు మనిషి? కరెక్ట్ ప్లేస్లో వెతకడం లేదు. వస్తువు ఉంది ఒక చోటు, వెతుకుతుంది మరో చోటు. మరి శాంతి సాగరుడైనటువంటి పరమాత్మ తన్నుండేటువంటి గమ్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత వారితో సర్వ సంబంధాలను మనం జోడించాలి. ఎప్పుడైతే సర్వ సంబంధాలు మన ఆత్మ ఈశ్వరుడైన పరమాత్మతో జోడిస్తుందో ఆ శాంతి సాగరుడి నుండి సరైన పద్ధతిలో సర్వశక్తుల్ని పొందగలుగుతుంది. సర్వ ఆకర్షణ నుండి ముక్తుగా అవ్వగలుగుతుంది. శక్తుల నుండి ముక్తులవుతారు, ఆకర్షణల నుండి కూడా ముక్తులవుతారు. అప్పుడు మనకు కావలసిన గమ్యానికి సరైన పద్ధతిలో ఈజీగా హ్యాపీగా మనం చేరుకుంటాము. అతిగా మీరు ఏది వెతకండి. కొన్ని ఈజీగా మనకి దొరికిపోతాయి. ఈజీగా దొరికేటువంటి పద్ధతి ఏది? శాంతి గురించి ఇదివరకు మీరు విన్నారు. నేను చేరుకోవాల్సినటువంటి గమ్యంలో నా మనసు శాంతి కోసం వెతుకుతుంది. దానికోసం నేను పాకులాడకూడదు, వెతకకూడదు. పద్ధతిని మనం తెలుసుకోవాలి. శాంతి సాగరుడైన పరమాత్మతో సరైన సంబంధం జోడించడం మీకు వచ్చిన తర్వాత పరమాత్మతో మీకు సర్వ సంబంధాలు జోడించడం కూడా రావాలి. సరైన సమయంలో పరమాత్మనితో సంబంధం జోడించడం నేర్చుకోండి. ఓకే, దాంతో కూడా మీరు ఈజీ వేలో గమ్యానికి చేరుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువుకునేటువంటి టైం, భగవంతుణ్ణి మీరు టీచర్ చేసుకోండి. మీకు చాలా టెన్షన్లో ఉండి బాధలో ఉన్నారు, అప్పుడు భగవంతుని యొక్క గుడ్ ఫ్రెండ్గా చేసుకోండి. ఓకే, అలా సరైన సమయంలో సర్వ సంబంధాల అనుభూతిని మీరు భగవంతుడితో జోడించుకోవటంతో కూడా పరమాత్మ ద్వారా మీకు అన్ని రకాల హెల్ప్ దొరుకుతుంది, ఇస్తాడు పరమాత్మ. అందుకే మనం కూడా చెప్తూ ఉంటాము, వెతికి 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 లాస్ట్ భగవంతుడా మీరే నాకు గమ్యమయ్యారు, మీరే నాకు దిక్కయ్యారు. కరెక్టే, అదే పరమాత్ముడే మనకి గమ్యమో, పరమాత్ముడే మనకి సర్వ సంబంధాల అనుభూతిని చేయించేటువంటి వారు. కానీ సరియైన పద్ధతిలో సరియైన సమయంలో వాడుకోవడం మనకి రావాలి. అప్పుడే మన దగ్గర అది ఉన్నందుకు లాభమవుతుంది. భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మకు రక్షించడానికి, ప్రతి ఒక్క ఆత్మకు శక్తినివ్వడానికి అన్ని వేళలో మన కోసమే భగవంతుడు ఉంటాడు. చాలాసార్లు కొన్ని చిత్రపటంలో కూడా మనం చూస్తూ ఉంటాము. అవునా, మనకి భగవంతుడే రక్షకుడే, ఒక రక్షకుడిలా, ఒక గొడుగులాగా మన తలపైనే ఉన్నాడు అన్నట్టు. వారి యొక్క రక్షణ, వారి యొక్క తోడును అనుభవం చేయడమే ప్రతిరోజు మెడిటేషన్ చేయడం. అలా సరైన పద్ధతిలో పరమాత్మునితో సర్వ సంబంధాలు జోడించుకోవటంతో కూడా మీకు సరైన గమ్యం సహజమైన పద్ధతిలో దొరుకుతుంది, తెలుస్తుంది. ఓకే, కాబట్టి గమ్యానికి మనం సహజమైన పద్ధతిలో చేరుకోవాలి అంటే మంచి మెథడ్ ఏంటి? సమయం అనుసారంగా భగవంతుడిని తోడు తీసుకోవడం. ఆ టైంకి మనం భగవంతుడి తోడు తీసుకోవటంతో పరమాత్ముడి యొక్క హెల్ప్ మనకి 100% దొరుకుతుంది. ఆ హెల్ప్ తీసుకునేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా సురక్షితంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది.
మన నిజ జీవితంలో సురక్షంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాము అంటే గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. అతిగా మనం టెన్షన్ రావటంతో, ఆవేశంలో రావటంతో, క్రోధంలో ఉండటంతో మనకు కావలసినటువంటి శాంతి అనే గమ్యానికి మనం దగ్గర అవ్వలేము. వాటితో డిటాచ్ అయిపోండి. ఫ్రీగా మన మైండ్ని పెట్టాలి. మనం డిటాచ్ అవుతున్నాము, మైండ్ని ఫ్రీగా పెడుతున్నాము అంటే మనం గమ్యానికి సరైన పద్ధతిలో చేరుకోగలుగుతాము. మరి సురక్షితమైనటువంటి జీవితంలోనే మనం జీవించాలని కోరుకుంటూ ఉన్నాము. అన్నీ ఉన్నాయి కానీ అవి ఉన్నాయని మర్చిపోతే ఉండి కూడా అది వ్యర్థమే అవుతుంది. ఓకే, అది ఉంది అనేటువంటి స్మృతిలో మీరు ఉండండి. సరైన పద్ధతిలో వాటిని యూటిలైజ్ చేసుకోవటంతో అది ఉన్నందుకు, ఈశ్వరుడు మనకి ఇచ్చినందుకు లాభము, అది ఉపయోగపడుతుంది. మన నిజ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాం. అలా నిజ జీవితంలో హ్యాపీగా ఉండడం మనకు కావాల్సింది కాబట్టి మనం పరమాత్మతో సర్వ సంబంధాలను జోడిస్తూ వారితో మనం ప్రేమగా ఉంటూ హ్యాపీగా ఉండడం అలవాటుగా మార్చుకోవాలి. ఓకే, తర్వాత మనకి కావలసినటువంటి గమ్యము శాంతి కావాలని ప్రస్తుతం కోరుకుంటాం. ఇంకొందరు ఏమనుకుంటారు, మరణ అనంతరం మరణించే ముందో ఎలాంటి మరణం నాకు వస్తుందో, దానికోసం కూడా చాలామంది చింతించేవారు, భయపడేవారు, బాధపడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది మన ఫైనల్ గమ్యం. వర్తమానం గమ్యం ఏంటి? శాంతి కావాలి. ఫైనల్ గమ్యం ఏంటి? మరణ అనంతరం చేరుకునేటువంటి ప్లేస్ గురించి. కొందరు ఎంత భయపడతారంటే నా వృద్ధాపాయంలో నా మరణం ఎలా ఉంటుందో ఏమో, అలాంటి సమయంలో నాకెవరైనా సేవ చేసేవారు ఉంటారో ఉండరో, కానీ మన వర్తమానం బాగుంది అంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వర్తమానంని మీరు సెట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆత్మతో ఆత్మిక స్నేహంతో ఉండండి. ఎంత ఎక్కువగా మీరు ఆత్మిక స్నేహంతో ఉంటారో, సత్సంబంధాలు అందరితో జోడించుకుంటారో, మనుషులతో, ప్రకృతితో, భగవంతుడితో, మనుషులతో, ప్రకృతితో, భగవంతుడితో అన్నిసార్లు అన్ని రోజులు ఏ ఆత్మ అయితే మంచి సంబంధాలను పెట్టుకుంటుందో వారికి సమయం అనుసారంగా ఆ ఈశ్వరుడి యొక్క హెల్ప్, వారి యొక్క రక్షణ, ప్రకృతి హెల్ప్, తోటి వారితో హెల్ప్ 100% ఉంటుంది, దొరుకుతుంది. మరి అలా దొరికినప్పుడు మన భవిష్యత్తు కోసము, అతిగా మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం కోసము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదండి. మీరు భగవంతుడితో సర్వ సంబంధాలను, సత్సంబంధాలను జోడించుకున్న ఆత్మ కాబట్టి సరి అయిన సమయంలో ఆ ఈశ్వరుడైన పరమాత్మతో మీ ఆత్మకు కావాల్సినటువంటి సురక్షణ మీకు దొరికిపోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు నిజ జీవితంలో కూడా ఆ సంతోషకరమైనటువంటి అనుభూతుల్ని మీరు చేస్తూనే ఉంటారు, చెయ్యగలగాలి. అలా నేను సంతోషమైనటువంటి అనుభూతులను మాత్రమే చెయ్యగలగాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు బ్రహ్మాండంగానే ఉంటుంది. నేను శ్రేష్ఠ కర్మలు మాత్రమే చెయ్యాలి అనేటువంటి లక్ష్యాన్ని మనం ఎంచుకోవాలి. శ్రేష్ఠ కర్మలు మాత్రమే నేను చేస్తే నా గమ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తప్పుడు కర్మలు ఏ ఆత్మ అయితే చేస్తుందో 2 సార్లు 3 సార్లు ప్రతి ఒక్కరూ వారిని క్షమిస్తారు. కానీ లాస్ట్ ఫైనల్ వారు జైలు పాలయ్యారు, కోర్టు పాలయ్యారు, వారు అంతవరకు వెళ్ళిపోయారనుకోండి,
వారిని ఎవ్వరూ కొన్ని సందర్భాల్లో కాపాడలేకపోతూ ఉంటారు. అదేవిధంగా మన కర్మలు కూడా అలాంటివే. కర్మలు అలాంటివే. భ్రష్ట కర్మలే జీవిత కాలంలో చేసి నా యొక్క గమ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే అది కాని పని. నా కర్మల ఫలం నా వెంటాడుతూనే ఉంటాయి, నాతోడే ఉంటాయి, నా దగ్గరికే వస్తూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ మనకు నేర్పించేటువంటి ఒక మంచి నాలెడ్జ్, మంచి మాట ఏంటి అంటే, నిత్యం శ్రేష్ఠ కర్మలు మాత్రమే చెయ్యండి, గొప్ప కర్మలు మాత్రమే చెయ్యండి. ఇది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఏ ఆత్మ అయితే అలాంటి గొప్ప కర్మలు, శ్రేష్ఠ కర్మలు మాత్రమే చేస్తుందో వారు చేరుకోవాల్సినటువంటి గమ్యం ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వారు చాలా సంతోషకరమైనటువంటి స్థానంలో వారు చేరుకోగలుగుతారు. ఓకే, కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో సహజమైన రీతిలో మనం గమ్యానికి చేరుకోవాలి. వర్తమానంలో ఏ గమ్యం కావాలి, మరణ అనంతరం ఏ గమ్యం కావాలి అని ఈ గమ్యానికి చేరుకోవాల్సినటువంటి టాపిక్ గురించి చాలా విషయాల్ని చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.